హలో ఆల్, వెల్కమ్ టు సెషన్ 4 ఆన్ లెవిటికస్ బుక్ స్టడీ. మరి లాస్ట్ సెషన్లో మనం పాప పరిహారార్థ బలి గురించి, తర్వాత అపరాధ పరిహారార్థ బలి, సిన్ అండ్ గిల్ట్ ఆఫరింగ్స్ గురించి మనం చూసాము. మరి ఈరోజు సెషన్లో మరి కొంచెం రివిజన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ యొక్క సెషన్లో ఆఫరింగ్స్ అన్నిటి ఓవర్ వ్యూ మనం చూద్దాము. సో మొత్తం లేవియా కాండంలో 5 ఆఫరింగ్స్ మనం చూస్తాం. మొట్టమొదటి దహన బలి, మొదటి అధ్యాయంలో బర్న్ట్ ఆఫరింగ్. తర్వాత గ్రెయిన్ ఆఫరింగ్ అంటే నైవేద్యము, రెండో అధ్యాయంలో చూస్తాం. మూడో అధ్యాయంలో సమాధాన బలి చూస్తాము. నాలుగో అధ్యాయంలో ప్యూరిఫికేషన్ ఆర్ సిన్, పాప పరిహారార్థ బలి. అండ్ 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి గురించి మనం చూస్తాం. సో మీ అందరికీ గుర్తున్నాయి కదా, మరి ఏ ఆఫరింగ్ దేనికి ఎందుకు ఇస్తారు అన్నది. సో మనందరికీ తెలుసు, బర్న్ట్ ఆఫరింగ్ అనేది మన కంప్లీట్ డెడికేషన్ కొరకు. సో నేను నీకు సంపూర్ణంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని దేవునికి తెలియచేయడానికి మరి ఆ యొక్క ఆఫరింగ్ అర్పిస్తారు. మరి ఇందులో ద హోల్ బాడీ దహించబడుతుంది అన్నమాట. ఇందులో ప్రీస్ట్కి కానీ ప్రజలకు కానీ ఏ విధమైన భాగాలు అనేవి చెందవు. సో ఇది దేనికి సాదృశ్యం అంటే, నన్ను నేను సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాను దేవా అని తెలియచేయడానికి ఒక కంప్లీట్ బర్న్ట్ ఆఫరింగ్ అనమాట. మరి రెండవదిగా చూస్తే కనుక గ్రెయిన్ ఆఫరింగ్ అనేది దేవుడు ఇస్తున్న వాటి కొరకు కృతజ్ఞతగా, మరి ఆయన యొక్క మంచితనానికి, ఆయన ఇస్తున్న ప్రావిజన్స్కి కృతజ్ఞతగా ఇది ఒక వాలంటరీ ఎక్స్ప్రెషన్ అనమాట, దేవునికి అర్పిస్తారు. సో ఇందులో ఏమేమి అర్పిస్తారు అని అంటే, ఆయిల్, తర్వాత ఫ్లోర్, తర్వాత ఇన్సెన్స్ అంటే ధూపం, అండ్ సో ఇది రకరకాలుగా దీన్ని అర్పిస్తారు. సో ముఖ్యంగా ఇందులో ఉండకూడదు ఏంటి అని అంటే, ఈస్ట్ అనేది ఉండకూడదని ఖండితంగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మరి ఇంకా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే సాల్ట్. అది ఎక్కువ కాలం మరి ప్రిజర్వ్ చేయడానికి మనం దాన్ని ఉపయోగిస్తాం కనుక, మరి దేవుడు తన నిబంధనను ఆయన శాశ్వతము అని తెలియచేయడానికి సాల్ట్ అనేది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. తర్వాత మరి మూడో ఆఫరింగ్ ఏంటి అని అంటే ఫెలోషిప్ ఆర్ పీస్ ఆఫరింగ్, మూడో అధ్యాయంలో చూస్తాము. మరి దేవునికి వారికి మధ్యనున్న సంబంధాన్ని తెలియచేయడానికి ఈ యొక్క పీస్ ఆఫరింగ్ని అర్పిస్తారు. తర్వాత సిన్ ఆఫరింగ్ కూడా మరి పాప క్షమాపణ కొరకు. తర్వాత అపరాధ పరిహారార్థ బలి దేనికి అని అంటే, మరి మందిరంలో ఉన్న హోలీ థింగ్స్ విషయంలో, ఇంకా ఇతరుల యొక్క ప్రాపర్టీస్ కానీ ఏమైనా వైలేట్ చేస్తే కనుక మరి వాటి కొరకు, మరి అటోన్మెంట్ కొరకు, మరి పాప క్షమాపణ కొరకు ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి. సో మరి ఇందులో చూస్తే ఈ యొక్క పీస్ ఆఫరింగ్ అవ్వచ్చు, సిన్ ఆఫరింగ్, తర్వాత గిల్ట్ ఆఫరింగ్లో ఇందులో ఏ పోర్షన్స్ దేవునికి అర్పిస్తారు అని అంటే కేవలం ఫ్యాట్, కిడ్నీస్ అన్నమాట. సో ఎందుకు కొవ్వు అంటే, కొవ్వు అనేది ఇస్రాయేలీస్ మీట్లో చాలా శ్రేష్టమైన భాగం. సో మరి గాడ్ ఆయనే దీన్ని పొందుకునే అర్హత ఆయనకే ఉంది కనుక మరి ఫ్యాట్ పోర్షన్ని దేవునికి అర్పిస్తారు. తర్వాత యాజకులు మరి బ్రెస్ట్, రైట్ థై, బ్రెస్ట్ అనేది ఎక్కువ, బ్రెస్ట్ మోస్ట్లీ అహరోను తన కుమారులకు వెళ్తుంది. రైట్ థై అనేది ఎవరైతే ఈ యొక్క ఆఫరింగ్ని అర్పిస్తున్నారో మరి ఆ యాజకునికి చెందుతానమాట. సో తర్వాత సిన్ ఆఫరింగ్లో ఎవరైతే అర్పిస్తున్నారో వాళ్ళకి ఈ భాగం రాదు.
అంటే మనుషులు పీపుల్‌కి ఏ భాగం ఉండదు. తర్వాత గిల్ట్ ఆఫరింగ్‌లో ఉండదు గానీ, మరి పీస్ ఆఫరింగ్‌లో మరి ఒక పోర్షన్ ఆఫ్ మీట్, మిగిలిన పోర్షన్ ఆఫ్ మీట్ మరి దేవునికి చెందాక, తర్వాత యాజకులు తీసుకున్నాక మిగిలినది దే విల్ కుక్ అండ్ ఈట్ విత్ దేర్ ఫ్యామిలీస్ అనమాట. లేకపోతే ఫ్రెండ్స్ ఎవరితో అయితే నిబంధన చేసుకున్నారో మరి వాళ్ళతో ఆ యొక్క మీట్ ని వండి వాళ్ళు కలిసి తింటారనమాట. ఇవి 5 ఆఫరింగ్స్ ఆర్ సాక్రిఫైసెస్. తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే కనుక మరి చాప్టర్ 5 చాప్టర్స్లో కూడా మనం ఒక్కొక్క ఆఫరింగ్ గురించి ఒక్కొక్క చాప్టర్లో చాలా క్లియర్గా మనం చూసాము. అండ్ చాప్టర్ 6లో కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే అగైన్ మోషే రిపీట్ చేస్తాడనమాట. ఏంటి అని అంటే ఈ యొక్క ఆఫరింగ్స్ గురించి మరి 6లో 7లో అగైన్ రాయబడుతుంది. సో ఎందుకు రిపిటీషన్ అంటే ఇది కేవలం ఈ యొక్క 2 చాప్టర్స్లో కేవలం ఇది ఎవరికి అడ్రస్ చేస్తున్నా అంటే యాజకులకు అనమాట. మరి మొదటి 5 ఎవరికి అని అంటే సమాజం అందరికీ. కానీ ఈ యొక్క అధ్యాయం తర్వాత 7th చాప్టర్లో చూసుకుంటే కనుక ఇది కేవలం మోషే ఎవరిని పిలిచి చెప్తాడు అని అంటే అహరోను తన కుమారులు మరి యాజకులందరికీ అనమాట. సో మరి 1 to 5 చాప్టర్స్ యొక్క రిపిటేషన్ ఇందులో కనిపించిన మరి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. మరి ఫస్ట్ 5లో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో మరి వాటిని ఈ 2 చాప్టర్స్లో ఫిల్ చేయడం చూస్తారు. తర్వాత ఇందులో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే కీ పాయింట్స్ ఏంటి అని అంటే ఇక్కడ మోషే యాజకులకి ఏమని చెప్తాడు అని అంటే మరి బర్nt ఆఫరింగ్ అనేది ఆల్ నైట్ ద హోల్ నైట్ అది కాలుతూ ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బలిపీఠము నిత్యము మండుచుండవలెను. మరి 9, 12 నుంచి 13 వచనాలు చూస్తే కనుక సో అగ్ని అనేది ఎప్పటికీ ఆరిపోకూడదు అని మోషే అహరోను వాళ్ళు చెప్తారు. సో ఎందుకో మరి క్లియర్గా ఇక్కడ రాయలేదు కానీ మరి ఇది నిరంతర భక్తికి సాదృశ్యంగా మరి దేవునికి వాళ్ళు చూపించే ఆ యొక్క డివోషన్ అది కంటిన్యూస్ అని నిరంతరం అని తెలియచేయడానికి ఈ యొక్క నియమాన్ని దేవుడు పెడతాడు అన్నమాట. అంతేకాదు ప్రతిరోజు యాజకుని ధాన్య బలి అంటే గ్రెయిన్ ఆఫరింగ్ అనేది యాజకుడు ప్రతిరోజు అర్పించాలి అండ్ అది కంప్లీట్గా దహించబడాలన్నమాట. తర్వాత మిగిలిన ఆఫరింగ్స్ ఉంటాయి కదా వాటిని పరిశుద్ధ స్థలంలో వాళ్ళు తినొచ్చు. అండ్ ఇందులో ఇంకా ఏమని చెప్తా అంటే 10 to 11లో మరి నిత్యము మరి మండుచు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మరి ఉదయం వచ్చి వాళ్ళు ఆ యొక్క బూడిదను వాళ్ళు తొలగించాలన్నమాట. మరి అది హోలీ ఆల్టర్ కనుక మళ్ళీ హోలీ గార్మెంట్స్ వాళ్ళు వేసుకోవాలి. మరి దేవుడు చాలా పర్టికులర్ అనమాట. నేకెడ్నెస్ అనేది ఇట్ షుడ్ బి ఫుల్లీ కవర్డ్. మరి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే ఇన్నర్ వేర్ అనేది కంపల్సరీ అని ఈ యొక్క వాక్యాలు వచనాల్లో మనం చూస్తాం అన్నమాట. మరి పేగన్ రిచువల్స్లో చూస్తే కనుక మరి దే షో దేర్ బాడీ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఫర్టిలిటీ. కానీ మరి ఇజ్రాయెల్ యొక్క లో సెక్షువాలిటీ అనేది ఇట్ మస్ట్ నాట్ ఎంటర్ వర్షిప్ అనమాట. సో గాడ్ ఈజ్ వెరీ పర్టికులర్. సో అందుకే దేవుని మందిరం పరిశుద్ధమైంది కనుక హోలీ గార్మెంట్స్ అనేవి వాళ్ళు వేసుకోవాలి. అంతేకాదు ఇన్నర్ వే దే షుడ్ కవర్ దేర్ బాడీ ఫుల్లీ. సో ఏ విధమైన ప్రైవేట్ పార్ట్స్ అనేవి ఎక్కడ విజిబుల్ అనేది అవ్వకూడదు అనమాట. వాళ్ళ మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ యొక్క మోస్ట్ హోలీ ప్లేస్ ఎంటర్ అవుతున్నప్పుడు ఏమీ కానీ. సో దేవుడు చాలా క్లియర్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ మోషేకి ఇస్తాడు. మరి మోషే ఇక్కడ అహరోను తన కుమారులకు ఇస్తాడు అన్నమాట. అండ్ తర్వాత
24-30లో చూస్తే గనక మరి సిన్ ఆఫరింగ్ గురించి రాయబడుతుంది. మోస్ట్ హోలీ గనక పరిశుద్ధ స్థలంలో తినాలి. అంతేకాదు సాక్రిఫైస్ అనేది సాధారణంగా ఎవరు పడితే వచ్చి వాళ్ళు తినేయకూడదనమాట. ఈవెన్ యాజకులైనా దే షుడ్ బి హోలీ, క్లీన్గా ఉన్న వాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మరి వాళ్ళు వండుతున్నప్పుడు ఒకవేళ మట్టి పాత్ర అయితే మరి ఆ యొక్క మట్టి పాత్రను పగలగొట్టేయాలి, కానీ ఇత్తడి పాత్ర కడిగితే చాలు. వై అని అంటే మరి మట్టి పాత్రలు ఎక్కడో మరి ఆ యొక్క పోర్స్లో ఎక్కడో దుక్కున మరి ఫుడ్ అనేది ఉండిపోతుంది కనుక దాన్ని అది హోలీ ఫుడ్ కనుక మరి దాంట్లో అది ఉండిపోకూడదు కనుక వాటిని యూజ్ చేశాక వాటిని పగలగొట్టేస్తారనమాట. మరి ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త పాత్రలను వారు తయారు చేస్తారు దీని కొరకు ప్రత్యేకంగా. సో ఎందుకు గాడ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఆల్ దీస్ డీటెయిల్స్ అంటే టు టీచ్ దెమ్ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ హోలీనెస్. మరి పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, దానిని ఎంత మనం కేర్ఫుల్గా మనం చూడాలో, ఎంత దానిని గౌరవించాలో, అండ్ ఎక్కడ మన ద్వారా మందిరం కానీ హోలీ థింగ్స్ కానీ ఏమీ కంటామినేట్ అవ్వకుండా ఉండడానికి మరి యొక్క డీటెయిల్స్ అన్నీ అనమాట. సో ఈ యొక్క చాప్టర్లో మెయిన్ పర్టికులర్గా అగ్ని అనేది ఎప్పటికీ ఆరిపోకూడదని చెప్తాడు. తర్వాత యాషెస్ అనేవి ఎవ్రీడే వాళ్ళు బయట తీసుకెళ్ళి పడేయాలి. అండ్ వాటికి స్పెషల్ క్లోత్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాదు తర్వాత హోలీ ప్లేస్లో పరిశుద్ధ స్థలంలో పనిచేస్తున్నప్పుడు యాజకులు దే హ్యావ్ టు కవర్ ఫుల్లీ అనమాట. వాళ్ళ యొక్క నీట్నెస్ అనేది చూపించకూడదు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ చాప్టర్ 6 అన్నమాట. తర్వాత చాప్టర్ 7లో మనం చూస్తే కనుక గిల్ట్ ఆఫరింగ్ గురించి అగైన్ హీ రిపీట్స్. చాప్టర్ 6లో హోల్ బర్న్ట్ ఆఫరింగ్ చూస్తాం, గ్రెయిన్ ఆఫరింగ్. సో ఇక్కడ చాప్టర్ 7లో గిల్ట్ ఆఫరింగ్ అండ్ ఫెలోషిప్ ఆఫరింగ్ చూస్తాం అనమాట. సో గిల్ట్ ఆఫరింగ్ అపరాధ పరిహారార్థబలి మోస్ట్ హోలీ. మరి ఇందులో పొట్టేళ్ళని అర్పిస్తారు. మరి మీ అందరికి గుర్తుందో లేదో తెలియదు. పొట్టేల్ని అర్పిస్తారు. మరి కాస్ట్లీ యానిమల్ కనుక మరి మరలా వాళ్ళు దీన్ని తేలిగ్గా తీసుకొనకున్నట్లు మరి ఆ యొక్క నియమాన్ని పెడతాం అన్నమాట. సో అంతేకాదు బ్లడ్ అండ్ ఫ్యాట్ ఇందులో ఇట్ బిలాంగ్స్ టు గాడ్. మిగిలిన భాగాలు మాత్రమే ప్రీస్ట్కి చెందుతుంది. తర్వాత ఫెలోషిప్ ఆఫరింగ్ యొక్క టైప్స్ మనం చూస్తాం. సో పీస్ ఆఫరింగ్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ప్రైజ్ ఆఫరింగ్ లేకపోతే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, తర్వాత ఓటివ్ ఆఫరింగ్ అని అంటారు. మూడోది ఏంటి అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ అనమాట. సో థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఎందుకు అని అంటే మరి దేవునికి తమ యొక్క గ్రాటిట్యూడ్ని, కృతజ్ఞతను తెలపడానికి, ఆయనను కనపరచడానికి, అంతేకాదు ఆయన యొక్క సన్నిధిని మరి సెలబ్రేట్ చేయడానికి ఒక ప్రైజ్ ఆఫరింగ్ అనమాట. మరి సెకండ్ ఓటివ్ ఆఫరింగ్ అయితే మరి ఇద్దరు వ్యక్తులు మరి ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాన్ని వారు నెరవేర్చినప్పుడు సో కృతజ్ఞతగా వాళ్ళు ఈ యొక్క ఓటివ్ ఆఫరింగ్ ఇస్తారు అనమాట. దాన్ని సెలబ్రేట్ చేయడానికి. సో దే సెలబ్రేట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ కీపింగ్ ద ప్రామిస్. సో ఈ యొక్క ఓటివ్ ఆఫరింగ్. తర్వాత ఫేవిల్ ఆఫరింగ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అండ్ జాయ్ అన్నమాట. సో థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అనేది ఏ రోజైతే అర్పిస్తారో ఆ రోజే వాళ్ళు తినేయాలి. మరి ఓటివ్ లేకపోతే ఫ్రీ విల్ ఆఫరింగ్ దే కెన్ ఈట్ ఆఫ్టర్ 1 day ఆల్సో అనమాట. బట్ థర్డ్ డే దే షుడ్ బర్న్ ఇట్ ఫుల్లీ అనమాట. అండ్ ఇంకా వీటిలో ఉన్న డీటెయిల్స్ ఏముంటుంది అని అంటే తర్వాత క్లీన్లీనెస్ రిక్వైర్డ్ ఫర్ క్లీనింగ్. అన్క్లీన్ పర్సన్ అనేది ఏదన్నా అబద్ధం ఆడి లేకపోతే ఎవరైనా మోసం చేసి ఏమైనా చేసి తీసుకుని అండ్ మందిరానికి వచ్చి ఈ యొక్క ఆఫరింగ్ అర్పించడం కానీ
లేకపోతే ఎవరైనా వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత మరలా ఒకవేళ వాళ్ళు తప్పు చేసి అండ్ ఇఫ్ దే టచ్ ఆర్ ఇఫ్ దే ఈట్ వాళ్ళ యొక్క పనిష్మెంట్, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అని అంటే దే విల్ బీ కట్ ఆఫ్ కంప్లీట్లీ అనమాట. వాళ్ళు సమాజం నుంచి వెలివేయబడతారు. సో అంత కఠినమైన ఆంక్షలు అనమాట. లేకపోతే కట్ ఆఫ్ అంటే కవనెంటల్ బ్లెస్సింగ్స్ నుంచి, వాళ్ళకి వచ్చే ప్రివిలేజెస్ నుంచి వాళ్ళని దూరం చేయడం ఇట్లాంటివి అనమాట. సో ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్యాట్ అండ్ బ్లడ్ అనేది దే షుడ్ నాట్ ఈట్, అది పర్మనెంట్ రూల్. అండ్ ఈ యొక్క చాప్టర్ ఎండింగ్లో ఇంకేమి చూస్తామంటే ప్రీస్ట్ పోర్షన్స్ అనమాట. ఎవరికి ఏ పోర్షన్స్ చెందుతాయి అన్నది క్లియర్గా రాస్తాడు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ మధ్యన ఏ విధమైన ఫైట్స్ గొడవలు అనేది లేకుండా క్లియర్గా అహరోనుకి బ్రెస్ట్ చెందుతాయి, తర్వాత మిగిలిన యాజకులకి రైట్ థై భాగం చెందుతుంది. సో ఇది పర్మనెంట్ అనమాట. సో ఇది చాప్టర్ 7. సో ఈ యొక్క 2 చాప్టర్స్లో ఈ యొక్క ఆఫరింగ్స్ యొక్క రిపిటేషన్స్ మనం చూసాం. సో ఒకవేళ నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే కనుక మరి ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉండవు, కానీ చాప్టర్ 8, సో ఇందులో మరి అహరోను తన కుమారుల యొక్క అభిషేకాన్ని, ప్రతిష్టత, సేవ కొరకైన ప్రతిష్టత ఈ యొక్క చాప్టర్లో మనం చూస్తాం అనమాట. సో దీని యొక్క పర్పస్, అభిషేకం యొక్క పర్పస్ ఏంటి అని అంటే మరి వారు ఇప్పటి వరకు వాళ్ళు పవిత్రంగా ఉన్న మరి సాధారణ మనుషులు కనుక మరి ఈ ప్రతిష్ట అనేది వాళ్ళని యాజకులుగా వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది అనమాట. సో అందుకు ఈ యొక్క కాన్సెక్రేషన్. సో ఈ యొక్క కాన్సెక్రేషన్ స్టేజ్లో వాళ్ళకి ఏమవుతుందంటే దే విల్ మూవ్ ఫ్రమ్ రిచువల్లీ ప్యూర్ నాన్ ప్రీస్లీ స్టేట్ టు రిచువల్లీ ప్యూర్ ప్రీస్లీ స్టేట్ అనమాట. మరి సాధారణ వ్యక్తుల నుంచి అండ్ నౌ దే ఆర్ ఎంటరింగ్ ప్రీస్లీ స్టేట్, కాబట్టి కాన్సెక్రేషన్ అవసరం అనమాట. సో ఇందులో ఉండే ప్రొసీజర్ ఏంటి అని అంటే క్లోత్స్ వాషింగ్, తర్వాత ఫస్ట్ దే విల్ టేక్ బాత్, వాళ్ళకి వాషింగ్ అనేది ఉంటుంది. తర్వాత మోసెస్ విల్ కమ్ అండ్ పుట్ గార్మెంట్స్, క్లోతింగ్ చేస్తాడు. ఆ తర్వాత అనాయింటింగ్ విత్ ఆయిల్ ఆర్ బ్లడ్ అనమాట. మరి బ్లడ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ క్లీనింగ్ ఏజెంట్ కనుక ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడానికి అది క్లీనింగ్ ఏజెంట్ కనుక వీటితో అనాయింట్ చేస్తారనమాట. అంతేకాదు, సో ఆఫ్టర్ దిస్ ప్రొసీజర్ సో ఏమేమి జరుగుతాయంటే అహరోను తన కుమారులు దే హ్యావ్ టు గివ్ ఆఫరింగ్స్ అనమాట. సో అందులో ఫస్ట్ ఆఫరింగ్ ఏంటి అని అంటే సిన్ ఆఫరింగ్. సో వై సిన్ ఆఫరింగ్ అని అంటే వాళ్ళు ఈ యొక్క ప్రీస్ట్ హుడ్కి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు కనుక సో ఫస్ట్ దేవుని ముందు వాళ్ళు యాక్సెప్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళలో పాపం అనేది ఉండకూడదు. సో అందుకు ఈ యొక్క సిన్ ఆఫరింగ్, ఈ ఆఫరింగ్ ద్వారా దే విల్ బీ రెడీ టు ఆఫర్ అదర్ సాక్రిఫైజెస్ అనమాట. అది బర్న్ట్ అయినా, తర్వాత నైవేద్యం అయినా, మరి ఏదైనా. సో మిగిలినవన్నీ అర్పించాలి అని అంటే ఫస్ట్ దే షుడ్ బి యాక్సెప్టబుల్ బిఫోర్ గాడ్. సో అందుకు సిన్ ఆఫరింగ్. సో ఫస్ట్ సిన్ ఆఫరింగ్, తర్వాత దహన బలి. సో ఇందులో ఈ యొక్క బర్న్ట్ ఆఫరింగ్లో సంపూర్ణంగా తమను తాము డెడికేట్ చేసుకోవడం కొరకు యానిమల్ని కంప్లీట్గా బర్న్ చేస్తారు. 18 to 21 మనం చూస్తాము. తర్వాత మనం ఏం చూస్తామనంటే ఆర్డినేషన్ ర్యామ్, అంటే ప్రతిష్ఠిత అర్పణ అనమాట. సో ఇది ఒక పీస్ ఆఫరింగ్ లాంటిది ప్రీస్ట్కి తర్వాత దేవునికి మధ్యన ఉన్న ఆ యొక్క కవర్నెంట్ని నిలపడానికి, లేకపోతే కవర్నెంట్ని తెలియచేయడానికి ఈ యొక్క ఆర్డినేషన్ ఆఫరింగ్ అనమాట. సో ఇందులో ఏం చేస్తారంటే
సో ఆఫ్టర్ దే స్లాటర్, దాన్ని స్లాటర్ అదే యానిమల్ని చంపిన తర్వాత, సో దే విల్ పుట్ ద బ్లడ్ ఆన్ ఇయర్, తర్వాత ఇక్కడ రాయడం, తర్వాత తంబ్, తర్వాత కాళ్ళ వేళ్ళకి ఈ యొక్క బ్లడ్ని రాస్తారనమాట యాజకులకి. అండ్ తర్వాత దే విల్ టేక్ ద ఫ్యాట్ పోర్షన్ అండ్ అబౌవ్ దట్ దే విల్ కీప్ ద బ్రెడ్ అండ్ దే విల్ వేవ్ బిఫోర్ ది ప్రీస్ అనమాట. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, బై డూయింగ్ దిస్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్స్ విత్ ద ఆఫరింగ్ అనమాట. సో ఆల్రెడీ దీన్ని మనం చూసాం కదా, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. సో సో ఈ యొక్క వేవ్ ఆఫరింగ్ ఇవ్వడం ద్వారా సో నౌ దే ఆర్ బీయింగ్ ఆర్డైన్డ్ అనమాట. అండ్ ఈ యొక్క ప్రొసీజర్ అనేది దే హ్యావ్ టు డూ ఇట్ ఫర్ 7 days. సో వై అని అంటే 7 అనేది మరి ఇస్రాయల్లో కంప్లీట్ నెంబర్ని సూచిస్తుంది కనుక 7 days వాళ్ళు దీనిని చేయాలన్నమాట. సో వై దీని యొక్క సిగ్నిఫికెన్స్, థియలాజికల్ సిగ్నిఫికెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, మరి ప్రీస్ వాళ్ళు మీడియేటర్స్ కనుక నౌ దే ఆర్ గోయింగ్ టు కనెక్ట్ పీపుల్ విత్ గాడ్ అండ్ గాడ్ విత్ పీపుల్. సో మరి పవిత్ర కార్యాలు మందిరంలో చేయాలి కనుక మరి దే హ్యావ్ టు డీల్ విత్ హోలీ థింగ్స్ కనుక అండ్ ఆల్సో హోలీ గాడ్, కాబట్టి దే షుడ్ బి హోలీ అన్నమాట. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ చాప్టర్ 7, దే obey all Lord's commandments. That's the requirement అన్నమాట. సో దే హ్యావ్ టు బీ హోలీ అండ్ దే హ్యావ్ టు obey all the commandments. సో ఇది వై హౌ కెన్ ఐ అప్లై దిస్ చాప్టర్ టు మై లైఫ్ అని అంటే, నేను పాస్టర్ని కాదు కదా, ప్రీస్ని కాదు కదా అని మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. బట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధన గ్రంథంలో చూస్తే యాజకత్వం అనేది దేవుడు విశ్వాసులందరికీ ఆయన ఇచ్చాడన్నమాట. మరి ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 verse 9 చూస్తే కనుక అక్కడ ఏమని పేతురు చెప్తాడు, మీరు యు ఆర్ ఏ చూజన్ రేస్, యు ఆర్ హోలీ ప్రీస్ట్హుడ్ అంటారు. సో గాడ్ హెస్ ఎక్స్టెండెడ్ ద ప్రీస్ట్హుడ్ టు ఎవ్రీ వన్. సో ఒకప్పుడు యాజకులు చేసేవారు, అండ్ నౌ వి ఆల్ కెన్ అప్రోచ్ గాడ్, వి ఆల్ కెన్ వర్షిప్ గాడ్, వి ఆల్ కెన్ గివ్ ప్రైజెస్ టు గాడ్, వి ఆల్ కెన్ pray to God directly without any mediator. Of course we have pastors, we have evangelists, Bible teachers, we have to minister to us. It doesn't mean they are mediators. వాళ్ళు mediators కాదు. సో they are helping us to grow in the Lord more. సో priesthood అనేది extended to everyone. అండ్ నౌ మనము యాజకులుగా, నూతన నిబంధన యాజకులుగా ఉన్న మనము ఇప్పుడు దేవుని యొక్క పనిని మనం జరిగిస్తున్నాము, చేస్తున్న మందిరంలో సేవ అవ్వచ్చు, ఒక సాంగ్ అవ్వచ్చు, రీడింగ్ వర్స్ అవ్వచ్చు, మరి అది ఏది అయినా కూడా, మరి ఏదైనప్పటికీ కూడా మనం అది ఏ పనైనా వీ హ్యావ్ టు బీ హోలీ. మనం పరిశుద్ధంగా ఉండాలి, మనము పవిత్రంగా ఉండాలి. సో ఒకవేళ లేకుండా ఇవి చేసిన మరి దేవుని దృష్టికి మనం అంగీకారము కాము అన్నమాట. సో దేవుని పరిచయాలు మనము మరి దేవుని యొక్క సేవ చేయటకు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి కనుక, సో మనం కనుక మన జీవితాలను మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చాప్టర్ 9 మనం చూస్తే కనుక ఇందులో ఫస్ట్ ప్రీస్లీ సర్వీస్ మనం చూస్తాం. మందిరంలో ఈ యొక్క అధ్యాయంలో చూస్తే మన ఇక్కడ మందిర ఆరాధన అనేది ప్రారంభమవుతుంది. మరి ఇందులో ఫస్ట్ 5 verses వర్షిప్ సర్వీస్ యొక్క ప్రిపరేషన్ గురించి చెప్తాడు. మరి ఫస్ట్ ప్రీస్లీ సర్వీస్లో ఫస్ట్ స్టెప్ టు ఎంజాయ్
fellowship with God is dealing properly with the sin. దేవుని ప్రత్యక్షత దినం రాబోతుంది కనుక దే హ్యావ్ టు బీ హోలీ. సో అందుకు మరి ఫస్ట్ సర్వీస్లో వాట్ దే డూ ఇస్ దే విల్ ఆఫర్ సిన్ ఆఫరింగ్ అనమాట. సో మరి ఈ యొక్క సర్వీస్ యొక్క గోల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ టు ఇన్వైట్ గాడ్ ఇన్ దేర్ మిస్ట్. దేవుని మధ్య దేవుని మధ్య వారి మధ్య దేవుని వారు ఆహ్వానించుటకు ఈ యొక్క సర్వీస్ అన్నమాట. సో ఇందులో ఆఫరింగ్స్లో మొదట ప్రీస్లీ ఆఫరింగ్స్ ఉన్నాయి, సిన్ అండ్ హోల్ బర్డ్. తర్వాత పీపుల్ ఆఫరింగ్స్, సిన్ ఆఫరింగ్, తర్వాత దహన బలి, తర్వాత నైవేద్యము. సో ఈ యొక్క ఆఫరింగ్స్ ఇవన్నీ అర్పించాక అండ్ దెన్ దేవుని మహిమ ప్రజలందరికీ కూడా కనబడానమాట. మరి ఈ 9వ అధ్యాయం చివరిలో చూస్తే కనుక ఏం జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. మరి వైల్ ఆల్ ద పీపుల్ వర్ సీయింగ్, ప్రజలందరూ చూస్తున్నప్పుడు దేవుని యొక్క అగ్ని పరలోకము నుంచి వచ్చి మరి బలిపీఠం పైన ఉన్న ఆ యొక్క బలిని దహించి వేయడం ప్రజలందరూ చూసి అండ్ దే విల్ ఆల్ ప్రైజ్ గాడ్, ఉత్సాహధ్వని వారు చేస్తారన్నమాట. సో ఇది చాప్టర్ 9 చూస్తాము. సో ఆఫ్టర్ ఇవన్నీ ఆఫరింగ్స్ ఇచ్చాక అండ్ దెన్ గాడ్ విల్ యాక్సెప్ట్, అది ఆయనకి పైన సువాసనగా ఉంటుంది. అండ్ దెన్ దేవుని యొక్క మహిమ షెకీనా గ్లోరీగా, తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత ఏ విధంగా వస్తుందంటే వారికి మేఘంగా రావడం, ప్రజలు దేవుని యొక్క మహిమను చూడడం మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అండ్ లాస్ట్లీ చూస్తే కనుక చాప్టర్ 10. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా మనం డిస్కస్ చేసాము. చాప్టర్ 10లో ఒక టర్నింగ్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ నాదాబు అబీహు నిర్లక్ష్యంగా వేరే అగ్నిని తీసుకొని వారు దేవుని మందిరం ఆరాధించడానికి వస్తారు. సో మేబీ ఇది ఇమీడియట్గా జరిగింది కాకపోవచ్చు. బహుశా మరి ఆథర్ మోషే దీన్ని పెట్టడానికి గల కారణం మరి ముందు అధ్యాయము మందిర ఆరాధన గురించి ఉంటుంది కనుక సో మనం దాన్ని త్వరగా కనెక్ట్ అవ్వడానికి ఈ యొక్క భాగాన్ని ఇక్కడ పెట్టారు. సో బైబిల్ అనేది మనం గుర్తుంచుకోవాలి, ఇట్స్ నాట్ రిటన్ ఇన్ క్రోనోలాజికల్ ఆర్డర్. ఒకదాని తర్వాత టైం లైన్లో ఇది రాయబడలేదు. సో ఆథర్స్ వాళ్ళ మైండ్లో ఒక థీమ్ ఉంది, దాన్ని బట్టి దే పుట్ ద స్టోరీస్ టుగెదర్ అనమాట. సో దాట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో చాప్టర్ 10లో మనం ఏం చూస్తామనంటే నాదాబు అబీహు వాళ్ళు పాపం చేయటం మనం చూస్తాము. సో ఏమవుతుంది అని అంటే సో వేరే ఒక అగ్నిని తీసుకుని వెళ్ళారు. సో దానికి అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే దే వర్ వెరీ క్యాజువల్, నార్మల్ దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు. అండ్ అది జరిగినప్పుడు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చి వేసాను. సో ఇమీడియట్లీ దే వర్ డెడ్ అనమాట. దేవుని కోపం వారి మీదకి వచ్చింది, దేవుని అగ్ని వచ్చి వారిని దహించి వేసింది అనమాట. మరి మోషే ఆరోన్తో ఏమంటా అంటే ఇది యెహోవా చెప్పిన మాట, నా ఎద్దు నుండి వారి యందు నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజల ఎదుట నన్ను మహిమపరచుకుందును. సో దేవుడు అంటున్నాడు, సో ఈ కార్యం జరిగించేత నన్ను నేను పరిశుద్ధపరచుకుందును, నన్ను నేను మహిమపరచుకుందును. సో హీస్ టెలింగ్ దెమ్ నేను ఎంత పరిశుద్ధునో, నేను ఎంత నన్ను నేను కనపరుచుకున్నాను. సో బై టెలింగ్ దాట్ హీస్ కన్వేయింగ్, దేవుడు ఆయన క్యాషువల్
ఏదో ఒక వ్యక్తి కాదు. ఆయన మనుషుల దగ్గర మనం ఏ విధంగా వెళ్తామో ఆ విధంగా ప్రవర్తించడానికి అని ఇండైరెక్ట్గా మోషే చెప్తుందన్నమాట. అండ్ దెన్ వీ సీ అహరోన్ తను మౌనంగా ఉండడం మనం చూస్తాము. తర్వాత మోషే వాళ్ళ కజిన్స్ అయిన మిషాయేలు, ఎల్సఫాను పిలిపించి మీరు పరిశుద్ధ స్థలం ఎదుటి నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములు మోసుకుని పోవడని వారితో చెప్పాను. సో ఈ యొక్క వచనాలు చూస్తే కనుక సో దేవుడు మోషేతో తర్వాత ఇప్పుడు మోషే అహరోనుతో చెప్తాడు, మీరు దుఃఖించవద్దు. వర్స్ 6 మనం చూస్తే కనుక మీరు చావుకున్నట్లు యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకున్నట్లు మీరు తల విరబూసి కొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులను ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నుండి బయలు వెళ్ళకూడదనను. వారు మోషే చెప్పిన మాట చెప్పున చేసిరి. సో ఇక్కడ చాలా ఖండితంగా చాలా క్లియర్గా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మోషే అహరోను చెప్తాను అనమాట. మీ కుమారుడు చనిపోయాడని మీరు దుఃఖితులు అవ్వద్దు. సో ఇక్కడ మోర్నింగ్ అనేది ఏడవడం కాదు, కానీ సో ఇశ్రాయేలీలో మోర్నింగ్ అనేది దేనికి రిలేటెడ్ అని అంటే వాళ్ళు విరబూసుకోవడం అండ్ తర్వాత బట్టలు చింపుకోవడం అనేది వాళ్ళ యొక్క రైట్ అనమాట. ఇప్పుడు ఫారిన్ కల్చర్లో చూస్తే దే విల్ వేర్ బ్లాక్ డ్రెస్. సో అది దేనికి సాదృశ్యం అంటే మార్నింగ్కి సాదృశ్యం అనమాట, మార్నింగ్కి. సో ఇక్కడ అదే క్వశ్చన్ అడిగారు కదా. సో మార్నింగ్ అనేది అడగకుండా ఉండడం అనేది హౌ ఈస్ ఇట్ పాసిబుల్? సో హియర్ గాడ్ ఈస్ నాట్ సప్రెసింగ్ దేర్ ఎమోషన్స్, బట్ హీస్ సప్రెసింగ్ దేర్ యాక్షన్స్ అన్నమాట. సో అంటే ఇక్కడ ఈ తల విరబూసుకోవడం కానీ బట్టలు చింపుకోవడం అది అపవిత్రతతో అది కనెక్ట్ అయ్యి లింక్ అయి ఉంటుంది కనుక మరి వీరు మందిర సేవ నిత్యము జరుగుతుంది కనుక వీరు మందిర సేవ చేయాలి కనుక మరి వాళ్ళు ఆ యాక్షన్స్ పెర్ఫామ్ చేయకూడదు. సో అండ్ వాళ్ళు చెప్పినట్టే మరి మోషే తన కుమారులు కూడా దేవుని యొక్క మాటకి విధేయత చెప్తారనమాట. సో అండ్ ఇఫ్ ఐ లుక్ ఎట్ ఆల్ దీస్ సో దీని నుంచి మనం మన పర్సనల్ లైఫ్లో ఇండివిజువల్ లైఫ్లో అప్లై చేసుకోవచ్చు అని అంటే, సో ఫస్ట్ రిమెంబర్ live in reverence for the Lord. సో మొట్టమొదట మనం చూసాక దేవుని ఎంతో భయభక్తులు కలిగి మనం జీవించాలి. అరే చిన్నదే కదా, ఓకే సరిగ్గా చేయకపోతే ఏంటి, సో ఇట్లా మనం అనుకుంటాం. బట్ గాడ్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఆయన పరిశుద్ధ స్థలాన్ని కానీ ఆయన పరిశుద్ధతను మనం చులకనగా ఎప్పుడు మనం చూడకూడదన్నమాట. సో దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయులు అవ్వడం కానీ, సో ఇది దేవునికి ఆగ్రహాన్ని తీసుకొస్తుంది. అంటే దేవుని యొక్క శిక్షకు మనం బలి అవ్వాల్సి వస్తుంది అనమాట. సో లివ్ ఇన్ రివరెన్స్, దేవుని అందులో భయభక్తులు కలిగి జీవించండి. రిమెంబర్ దెన్ గాడ్ ఈస్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో అవ్వచ్చు, ఆయన బయట అవ్వచ్చు, మన వ్యక్తిగత స్టడీస్లో అవ్వచ్చు. సో దేవుని యొక్క పరిశుద్ధతను చులకనగా చూడొద్దు. అండ్ ఆనర్ ద చర్చ్, ఆనర్ ద ప్లేస్, ఆనర్ ద
people and don't talk unnecessary things while the service is happening. మనం దేవుని యొక్క సన్నిధిని మనం చాలా పవిత్రంగా పరిశుద్ధంగా మనం చూడాలి. అండ్ ఆల్సో డ్యూరింగ్ ద సర్వీస్ సమ్ టైమ్స్ మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు వీ విల్ జస్ట్ గో అవుట్ అండ్ అటెండ్ ద కాల్స్, లేకపోతే బయటకు వెళ్ళడం, అటు ఇటు చూడడం. సో by doing all this we are disrespecting the holy place. ఆ యొక్క హోలీ సర్వీస్ని కూడా మనం అంత ఆనర్ చేయట్లేదు అని అర్థం అనమాట. సో త్రూ ఆల్ దీస్ చాప్టర్స్ సో మనం ఏం చూస్తామంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గరికి వచ్చే మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో లోపల కుళ్ళు పెట్టుకుని బయట దేవుని సేవ చేయడం అది ఎప్పటికీ దేవునికి అంగీకారం కాదు. సో లెట్స్ లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. పరిశుద్ధత కలిగి జీవితాము, పవిత్రత కలిగి ఉన్నాము. అండ్ లెట్స్ రెస్పెక్ట్ ద చర్చ్ సర్వీస్, లెట్స్ రెస్పెక్ట్ ద ప్లేస్ యాజ్ వెల్. సో క్యాషువల్గా నామినల్గా మనం ఉండదు. సో దేవుడు తలుచుకుంటే హీ కెన్ డూ ఎనీథింగ్, బట్ హీస్ పేషెంట్ విత్ అస్. హీ డజంట్ మీన్ దట్ వీ షుడ్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. సో మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. ఎక్కడ ఏ విషయంలో ఆయనకి విధేయులుగా ఉంటున్నామో, ఎక్కడ ఏ విషయంలో ఆయనకి అయిష్టలుగా ఉంటున్నామో దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని సన్నిధిలో మనం క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా ఆయన క్షమించి మనలను మంచిగా ఆయన మారుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్లో పెట్టండి. వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. తెలుగులో టైప్ చేయండి సాధ్యమైనంత వరకు. మరి మిగిలిన వాళ్ళు కూడా చదవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్లోజ్ విత్ ఎ ప్రేయర్. కృప కలిగిన మా దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సెషన్ని చేయడానికి నువ్వు ఎంతగానో సహాయం చేసావు, అందుకొరకు నీకు వందనాలు ప్రభా. మరి నీవు పరిశుద్ధురావు నాయనా, మరి నీవు పరిశుద్ధురావు కనుక మరి మేము నీ యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి అని నువ్వు ఆజ్ఞాపించావు కనుక ఆ ఆజ్ఞకు మేమందరం విధేయులవ్వడానికి సహాయం దయచూపండి. మరి నిన్ను భయముతో సమీపించలాగన మీరే సహాయం దయచూపమని ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి. నీ అందలి నాయన మరి భక్తి, నీ అందలి గౌరవం కలిగి మేము ఉంటులాగా సహాయం చేయండి. ముఖ్యంగా మందిరంకి వెళ్తున్నప్పుడు దేవా మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి నీ ఎదుట నీ యొక్క క్షమాపణ కోరడానికి ప్రభా దేవా మరి పవిత్రులంగా నీ ఎదుట నిలబడడానికి సహాయం దయచూపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అండ్ సర్వీస్ జరుగుతున్నప్పుడు ఏంటి ప్రభా, ఎక్కడ మేము ఏ విధమైన డిస్టర్బెన్స్ అనేది చేయకుండా మందిరాన్ని జరుగుతున్న యొక్క సర్వీస్ని గౌరవించలాగిన సహాయం దయచూపమని ప్రార్థిస్తున్నాం. మాలో ఒక మార్పునివ్వండి, మా ద్వారా అది మీరే మహిమను పొందమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తూ మీకే వేడుకొనుచు తను ఎందరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వాళ్ళందరినీ దీవించి బలపరచమని యేసయ్య నామములో అడిగి పెట్టుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.